శ్రీకాకుళం పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పారిశుద్ధ్య కార్మికుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళా మందిర్లో పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ సుధీర్తో పాటుగా కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీపాది గోవిందరావు గారు, అదేవిధంగా నెక్స్ట్ అరుణ్ గణేష్ గారు అభ్యర్థించాల్సింది కోరుతున్నాం. అందరూ చెప్పండి. అదేవిధంగా పి పెద్దమణి కుమార్ లైన్ లో ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆదమ్ గారు తీసుకుంటున్నారు. బట్టలు, సోపులు ఇవన్నీ కూడా జరిగింది. దీంతో పాటుగా మీరు కూడా ఇంకా పనిచేసి వెళ్ళినట్టే చేతులు ఇవన్నీ పారిశుద్ధ్యం వహించాలి, మాస్క్ ధరించాలి. ఇవన్నీ చేస్తే మనకి ఎటువంటి అంటువ్యాధులు ఇవన్నీ రాకుండా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఏమనిపించదు, కొద్దిగా ఏజ్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కనుక పెద్దగా తర్వాత లేకపోవడం అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో అందుకు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ముందు మన ఆరోగ్యంగా ఉంటే కదా ఏదైనా చేయాలి. సో ఆరోగ్యం లేకపోతే మిగతాది లేదు. ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏ ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి, పర్వాలేదు, మేము వింటాం. మీకోసం కూడా మేము ఇక్కడ ఉన్నాం. నగరం పారిశుద్ధ్యంగా ఉంచాలి, అది కరెక్టే. కానీ దానికోసం మీ బాధలు కూడా మేము చూడాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చూస్తాం. బాగా పనిచేసిన వాళ్ళు గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వమని చెప్తాం. మీకు బోనస్లు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు నేను మన ప్రభుత్వం వచ్చేసరికి మున్సిపాలిటీలో డబ్బులు లేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే పనులన్నీ చేస్తున్నాం, మీరే చూస్తున్నారు. ఈ జంక్షన్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటే పాల్గొండ రోడ్లు తీసాం, దాన్ని ఇప్పుడు కడుతున్నాం. అలాగే మిగతా జంక్షన్లన్నీ బాగు చేయడం ఒక్కొక్కటిగా కొద్దిగా చేస్తున్నాం. అవన్నీ సో కాలువలన్నీ బాగు చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కాలువలు కూడా మీరు దిగి అందులో మురికి తీయడం ఇవన్నీ కాకుండా దానికి కూడా మిషనరీస్ కొత్త ఏర్పాట్లు ట్రై చేస్తున్నాం. అలాగే చెత్త కూడా ఎప్పటికప్పుడే తరలించేసి అక్కడ కూడా స్టాక్ పెట్టకుండా అది వేస్ట్ ఎనర్జీ కోసం దాన్ని కూడా ట్రై చేస్తున్నాం. మీకు వీలైనంత హెల్త్ పరంగా ప్రాబ్లం లేకుండా ఉండాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. మీరు కూడా మన ఇల్లు, మన పట్టణం, మన ఇల్లు, మన ప్రొఫెషన్, మన ఉద్యోగం అంతా దాని మీద కనుక